హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు ఉన్నటువంటి విషయాల గురించి చేయడం జరిగింది. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్లో వెలువడబోయేటువంటి ఖాళీల మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విద్యా సంస్కరణలు ఏ విధంగా ఆ, ప్రభావితం చేస్తూ ఉన్నాయి. సో ఆ సంస్కరణల వల్ల ఉపాధ్యాయుల ఖాళీలు లేదా ఉపాధ్యాయుల అవసరత ఏ మేరకు ఉంది, తర్వాత ఉపాధ్యాయ పోస్టులు, వాటి పదోన్నతుల గురించినటువంటి విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూలంకుషంగా డిస్కస్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. సో దీనికి నిన్న జరిగినటువంటి ఒక ఆ, మీడియా మీడియా మీటింగ్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ కోట్ చేయడం జరిగింది. సో వాటిని నేను డిస్కస్ చేసే ముందు, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. Friends, please like my videos, share my videos, and I request you all don't forget to subscribe my channel. Thank you so much for watching. Please keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని విద్యా సంస్కరణలు చేపట్టడం జరిగింది. సో ఈ విద్యా సంస్కరణలు తీసుకున్నటువంటి ఈ విద్యా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు లేదా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యార్థులకు ఏ మేరకు ఉపయోగకరంగా ఉంటున్నాయి, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్లో ఈ సంస్కరణల యొక్క ప్రభావం ఎంత ఉంది, అంటే దాని అర్థం ఏంటంటే ఏ మేరకు ఈ యొక్క టీచర్స్ ఖాళీలను పెరిగే అవకాశం ఉంది అన్న విషయాల్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో దానికంటే ముందుగా నిన్న విద్యాశాఖ మంత్రి ఒక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చదువుల విప్లవం తెస్తున్నాం అన్నటువంటి ఒక స్టేట్మెంట్తో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలు. సో తీసుకున్నటువంటి విద్యా సంస్కరణలో భాగంగా ఒక చదువుల విప్లవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తున్నామని ఆయన ఊటంకించడం జరిగింది. సో ఇక్కడ దీని గురించినటువంటి కొంత చర్చ కూడా నిన్న శాసనమండలిలో జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తూ, అమ్మఒడి వంటి అద్భుత పథకాన్ని తెచ్చి పేద పిల్లలకు సైతం కార్పొరేట్ విద్యను అందించుతూ ఉన్నాం. అంతేకాకుండా ఇది వరకు ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క కొన్ని పరిస్థితులని, అంటే కొన్ని సవరణలను కూడా మేము చేయడం జరిగింది. సో ఆ చట్టం ప్రకారము, సవరించిన చట్టం ప్రకారము ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా 35% సీట్లను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల పిల్లలకు లబ్ధి చేకూరుతుంది ఈ సవరించినటువంటి చట్టం ద్వారా. ఈ పరిస్థితి ముందు లేదు, కానీ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఈ యొక్క వెనుకబడిన తరగతుల పిల్లలు చదువుకోవడానికి అనువుగా సవరించినటువంటి చట్టము పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది అన్నటువంటిది ఆయన చెప్పడం జరిగింది. సో ఇది నిజంగా మనందరం సంతోషించవలసినటువంటి విషయమే. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్లో ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవడం అన్నది కొంచెం కష్టమే. ఎందుకంటే అక్కడ ఫీజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంత ఫీజులు బేర్ చేయలేరు కాబట్టి వాళ్ళు అక్కడ చదవడం కష్టంగా మారింది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క చట్టం ద్వారా ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35% సీట్లను గవర్నమెంట్ కన్వీనర్ కోటాలో భర్తీ చేయడం వల్ల ఈ యొక్క పేద తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరింది అన్నటువంటిది ఒక విషయం. ఇక రెండో విషయం వస్తే, ఈ యొక్క తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణల ఫలితంగా దాదాపు 3, 4, 5 తరగతుల్లో హై స్కూల్లోకి చేర్చిన కారణంగా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ బోధించాలనే నియమాన్ని ఈ విద్యా సంస్కరణలో భాగంగా పెట్టడం వల్ల సో ఉపాధ్యాయుల యొక్క రిక్వైర్మెంట్ ఎంతగానో పెరిగింది. సో అంతేకాకుండా స్కూల్స్ను శాటిలైట్ స్కూల్స్ అని, ప్రీ ఫౌండేషన్ అని, ఫౌండేషన్ స్కూల్స్ అని, హై స్కూల్స్ అని ఇలా చేయడం వల్ల కూడా ఏమైందంటే టీచర్స్ రిక్వైర్మెంట్ బాగా పెరిగింది. సో ఇట్లా పెరగడం వల్ల 3, 4, 5 తరగతులను హై స్కూల్లో చేర్చడం వల్ల సెకండ్ గ్రేడ్ టీచర్స్లో ఎవరైతే సీనియర్స్గా ఉంటున్నారో వాళ్ళని స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోట్ చేస్తూ హై స్కూల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళు హై స్కూల్కి షిఫ్ట్ అయ్యారో అప్పుడు ఈ యొక్క సెకండ్ గ్రేడ్ టీచర్స్ రిక్వైర్మెంట్ భారీగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఏకైక మార్గము వీళ్ళకి సరిపడేటువంటి టీచర్లను రిక్రూట్ చేసుకోవడమే.
సో, ఆ దిశగా ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తున్నదన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో, కాబట్టి ఈ యొక్క మారినటువంటి తెచ్చినటువంటి విద్యా సంస్కరణలు ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క రిక్వైర్మెంట్‌ని ఎంతగానో పెంచింది. అయితే ఈ మారిన విద్యా సంస్కరణలు ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ జరగాలంటే ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ జరగాల్సిందే. అందులో అనుమానమే లేదు. సో, కాబట్టి ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌కు డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయాలని గవర్నమెంట్ మీద తీవ్ర ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో జనవరి 2022 మొదటి భాగంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో, కాబట్టి డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా పెరుగుతాయని చెప్పడంలో సందేహమే లేదు.